ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ గత 15 సంవత్సరాలుగా అంటే 3 టర్మ్స్గా కేంద్రంలో అధికారంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ భారతీయ జనతా పార్టీలో నాయకులు ఈ హిందూ సాంప్రదాయానికి లేదా భారతదేశ పరిరక్షణకి చాలా చట్టాలు తెచ్చారు. అలాగే చాలా యాక్టివిటీస్ చేశారనమాట. ముఖ్యంగా అయోధ్య రామ మందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ క్యాన్సిల్ చేయటం కానీ, అలాగే మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన్ని అందరూ కూడా విశ్వగురువుగా అంటే ఇతర దేశ నాయకులు కూడా ఆయన్ని విశ్వగురువుగా అనుకుంటున్నారు. చాలా అంటే భారతదేశానికి చాలా మంచి పేరు వచ్చిందండి ఈ బీజేపీ గవర్నమెంట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సనాతన హిందూ ధర్మానికి అనుకూలంగా ప్రభుత్వాలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఉంటున్నాయి. ముఖ్యంగా వీళ్ళు ఏం చేశారంటే ఎప్పటి నుంచో వచ్చిన ఇండియన్ పీనల్ కోడ్ అంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఇండియన్ పీనల్ కోడ్ పేరు మార్చేసి భారతీయ న్యాయ సంహిత అని పేరు పెట్టడము, అట్లాగే అలహాబాద్ సిటీని ప్రయాగరాజ్గా పేరు మార్చడము, ఇటువంటి కార్యక్రమాలు చాలా చేశారనమాట. అంటే మార్పులు చేర్పులు, అట్లాగే ఢిల్లీలో కొన్ని రోడ్లకు కూడా పేర్లు మార్చారు. నేను విన్నది ఈ మధ్య ఏంటంటే ఈ సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఐటమ్స్లో కానీ విన్నది ఏంటంటే ఈ బీజేపీ పార్టీ ఆదివారాన్ని సెలవు దినంగా రద్దు చేసేసి ఇంకా వేరే వారం గురించి ఆలోచిస్తున్నట్ట. ఎందుకంటే సనాతన హిందూ ధర్మంలో ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆది అంటే సూర్యుడికి చెందిన వారం అనమాట. ఈ సూర్యుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి ఈరోజు ఎటువంటి దురలవాట్లు లోను కాకుండా ఉండాలని చెప్పారనమాట. అంటే ఎంత నిష్ఠగా ఉంటే అంత శక్తి పెరుగుతుందని బ్రిటిష్ వాళ్ళు కూడా అదే ఇండియన్స్లో ఇంత శక్తి ఉంది, ఇంత టాలెంట్ ఉంది, ఎందుకని రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళకి ఆదివారం ఉన్న పవర్ అనమాట. ఆదివారం అది వరకు చాలా నియమనిష్టలతో ఉండేవాళ్ళు అనమాట. దాన్ని వాళ్ళు కొద్దిగా క్యాన్సిల్ చేశారని, అంటే ఆదివారం సెలవుగా ఇచ్చేసేసి ఆ రోజు ఎప్పుడైతే హాలిడే వచ్చిందో అప్పుడు జనాలు వాళ్ళకి ఇష్టం వచ్చినవి తింటాము, ఇష్టం వచ్చినవి చేస్తారు కదండి. ఎందుకంటే మిగతా వర్కింగ్ డేస్లో కుదరదు కాబట్టి ఆ విధంగా భారతీయ సంస్కృతి మీద బ్రిటిష్ వారు ఆదివారం సెలవు డిక్లేర్ చేసి ఒక విధంగా దెబ్బ కొట్టారని, భారతీయులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించారని మనం ఉంటున్నాము. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఆలోచిస్తున్నది అనమాట. ఆదివారాన్ని ఈ సెలవు దినంగా రద్దు చేసి వేరే వారం హాలిడే ఇవ్వాలా, లేకపోతే అసలు హాలిడేస్ లేకుండా ఎవరికి ఇష్టం వచ్చిన రోజు వాళ్ళు సెలవులు తీసుకోవడం అది ఇంకా ఫార్ములేట్ కాలేదు. కానీ ముఖ్యంగా అందరూ అనుకుంటున్నది సోషల్ మీడియాలో వస్తున్నది ఏంటంటే ఆదివారం సెలవు క్యాన్సిల్ చేస్తారు అన్నది. మా ఛానల్ కూడా హర్షిస్తున్నదండి. ఎందుకంటే మేము మా సర్వీస్లో కూడా చూసాము, ఆదివారం వచ్చిందంటే అందరూ రకరకాలుగా వారి యొక్క కోరికలను తీర్చుకుంటున్నారు అనమాట. అంటే హిందూ సంస్కృతి వ్యతిరేకంగా, అంటే హిందూ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఆదివారం నియమనిష్టలతో ఉండాలని, సూర్యభగవాన్ని ఆరాధించాలని, అప్పుడు మనలో ఆరోగ్యం పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, పాత రోజుల్లో లేని రోగాలు, నీరసాలు, బీపీలు, షుగర్లు ఇప్పుడు ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే ఆదివారానికి మనం ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఆదివారం మనం హాలిడే సెలబ్రేట్ చేసుకోవడానికి, మన కోరికలను తీర్చుకోవటానికి ఆ రోజు ఉపయోగిస్తున్నాము. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, హాలిడే కాబట్టి. అదే కనుక ఆదివారం కనుక సెలవు కాలేదనుకోండి, మనం చేసే కార్యక్రమాలు చాలా వరకు తగ్గుతాయి. అందువల్ల మళ్ళీ భారతీయుల్లో పూర్వపు శక్తి వస్తుంది, తెలివితేటలు వస్తాయి అని బీజేపీ పార్టీ ఆలోచిస్తుందని విన్నాము. ఇది చాలా హర్షించదగ్గ విషయం అండి. మా ఛానల్ కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నది. ఆదివారం సెలవు తీసేయాలని మా ఛానల్ కూడా కోరుకుంటున్నదండి. ఉంటామండి.